నువ్వేంటి ఇక్కడ? ఇంట్లో ఎవరూ లేరు కదా మావయ్య, అందుకే నా రూమ్లో ఉంటే భయమేసి హాల్లోకి వచ్చా. రేయ్, నటించడం ఆపరా. నేను నిన్ను చూశాను. అవునా? అవును, చెప్పు, ఏం చేశావు? పొద్దున్నే టిఫిన్ చేశాను, ఇంతకు ముందే లంచ్ చేశాను, రాత్రి డిన్నర్ కూడా చేస్తాను. ఏంట్రా సెటైరా? మరి లేకపోతే ఏంటి మావయ్య? ఏం చేశానో చెప్పకుండా నన్ను చెప్పమని చెప్తే ఎలా చెప్తా? సరే, స్ట్రైట్గా అడుగుతున్నాను, పద్మావతిని ఎక్కడికి తీసుకెళ్ళావు? ఎందుకు తీసుకెళ్ళావు? ఏం చేశావు? నాకంటే స్పీడ్గా ఇంటికి ఎలా వచ్చావురా? ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా చెప్పు. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? అదే మావయ్య, ఉన్నది ఉన్నట్టుగా జరిగింది జరిగినట్టుగా చెప్పమన్నావు కదా, ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నా. అంటే నువ్వు పద్మావతిని తీసుకెళ్ళావు కదా, నేను చూసింది నిన్నే కదా. నువ్వేం చూసావో నాకెలా తెలుస్తుంది మావయ్య? రే 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 రే, మాట మార్చకురా, నిజం చెప్పు. సరే మావయ్య, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నువ్వే చెప్పు, యాజ్ ఇట్ ఈజ్ గా అదే చెప్పేస్తా. పద్మావతిని ఎత్తుకెళ్ళింది నేనే, దాచిపెట్టింది నేనే అని చెప్పు. అలాగే మావయ్య. పక్కా చెప్తావుగా? పక్కా మావయ్య. ప్రామిస్? ప్రామిస్. సరే, అక్క దగ్గరికి వెళ్దాం, పద పద. ఒరే అల్లుడు, నిజంగా నిజమే చెప్తావు కదా అల్లుడు? నువ్వు చెప్పమందే చెప్తాను. అదే, ఏం చెప్తావు? ఏముంది, పద్మావతిని ఎత్తుకెళ్ళమని చెప్పింది మావయ్యే, దాచిపెట్టమని చెప్పింది కూడా మావయ్య అని చెప్తా. ఏంటి, నేనా? అదే కదా చెప్పమన్నావు, ఒట్టు కూడా వేయించుకున్నావు. ఒరే 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 రే, తప్పు రాలుడు. ఏం తప్పు మావయ్య? నువ్వు చెప్పింది చెప్పమన్నట్టు చెప్పడం తప్ప, పెద్దమ్మ ముందు నీ పరువు కాపాడాలనుకోవడం తప్ప, లేదా నీకిచ్చిన మాట తప్పడం తప్ప, ఏది తప్పు మావయ్య? నిన్ను నమ్మటం నా తప్పురా, నీతో పెట్టుకోవడం కూడా నా తప్పే. కొరివితో వీపు గోక్కోవాలనుకోవడం ఉంది చూడు, అది ఇంకా పెద్ద తప్పురా. ఇప్పుడేమంటావు మావయ్య? పెద్దమ్మకి చెప్పాలా వద్దా? వద్దురా, వద్దు, నీ పని నువ్వు చూసుకో. సరే మావయ్య. ఇదిగో మావయ్య, ఏదైనా హెల్ప్ కావాలంటే మొహమాట పడకుండా అడుగు. ఏదైనా ప్రూఫ్ చూపిస్తే గానీ అక్క నమ్మదు. ఆ ప్రూఫ్స్ కనిపెట్టే ప్రయత్నంలో ఉంటే బెటర్. రే భరత్, దొరుకుతావురా. రే భరత్, వదలరా భరత్. రే భరత్, వదులు. రే భరత్, వదలరా. రే, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నన్ను బంధించింది నువ్వేనని తెలిస్తే ఆ తర్వాత నీ బతికేమవుతుందనని ఆలోచించావా? తెలిసినప్పుడు కదా, అయినా వాడికంత సీన్ లేదు బేబీ. అన్నయ్య, అసలు ఏం జరిగిందో నాకు తెలియదనయ్యా అంటూ అమాయకంగా మొహం పెట్టాననుకో, పిచ్చోడు నమ్మేస్తాడు. రే, నా సీనయ్య పిచ్చోడు. నువ్వు నీ నిజ స్వరూపం తెలియక నా తమ్ముడు అమాయకుడని నీ మీద జాలి చూపిస్తున్నాడు.
నిజం తెలిసిన రోజు నీకుంటుందిరా. అయ్యో బేబీ, ఇక్కడ లేనివాడి గురించి, ఇక్కడికి రాలేనివాడి గురించి మాటలెందుకు? ఇక్కడ ఉన్న నా గురించి మాట్లాడు. ఈ గదిలో నువ్వు నేను మాత్రమే ఉన్నాం. మనసు విప్పి మాట్లాడు. ఛీ! నీతో నాకు మాట్లాడరా. మాటలొద్దా? మ్యాటర్కి వెళ్ళిపోదామా? ఎందుకు ఇలా తయారయ్యావు? నిన్ను చూసే, నీ అందం చూసే బేబీ. పువ్వుని చూస్తే పిచ్చెక్కిపోయే తుమ్మెదలా, లేడి పిల్లని చూస్తే చుర్రెత్తిపోయే చిరుతలా, నిన్ను చూస్తే నాలోని నవనాడులు మెలికెలు తిరిగిపోతాయి బేబీ. ఎప్పుడెప్పుడో నేను సొంతం చేసుకోవాలని నా తనువు మనసు తప్పించిపోతున్నాయి బేబీ. ఎన్నాళ్ల నుంచో ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తూ వచ్చాను. ఇలా దొరుకుతావని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బేబీ. నా మాట విని మనసు మార్చుకో. అది నా ప్రాణం పోయినా జరగదు. అయితే ఆ ప్రాణం తీసైనా నా కోరిక తీర్చుకుంటాను. అంతేగాని నిన్ను మాత్రం వదలను. భరత్, వద్దు. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు, పాపం. నిన్ను నా సీనయ్య క్షమించినా ఆ దేవుడు వదలడు. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానికి ఎలా చస్తుందో నీ బతుకు కూడా అంతే. కుక్క చావు చస్తావు. 100 గొడ్లని తిన్న తర్వాత ఆ రాబందు చస్తే మాత్రం ఏంటి బేబీ? అలాగే 100 మంది అప్సరసలతో సమానమైన నీలాంటి కన్యతో ఒక్కసారి నెట్ షేర్ చేసుకున్న తర్వాత ఈ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత? అయినా వాడితో నీ పెళ్ళి పీటల దాకా వెళ్ళి ఆగిపోయిందని ఫీల్ అవుతున్నావా? డోంట్ వరీ, మనం కంటిన్యూ చేద్దాం. నీ మెడ దాకా వచ్చిన తాళికి నేను 3 ముళ్ళు వేస్తాగా. ఆ తరువాత అధికారికంగానే ఈ గదిలోనే కాపురం పెడదాం. ఈ ప్రపంచానికే తెలియని ఒక రహస్య జంటలా మనం మిగిలిపోదాం. ఏమంటావ్? ఓకేనా? ఈ 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. ఈ 2 రోజుల్లో వాణ్ణి మర్చిపోయి నాదాని అవ్వడానికి ప్రిపేర్డ్గా ఉండు. నేనిప్పుడే వెళ్ళి అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుని వస్తాను, సరేనా? ఇక్కడి నుంచి తప్పించుకోవాలని కానీ వాడొచ్చి కాపాడతాడనే ఆలోచనలు మానేసి నా గురించి మాత్రమే ఆలోచించడం మొదలుపెట్టు, ఓకేనా? రే భరత్, అనవసరంగా అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోకు, దాచిపెట్టుకో. తర్వాత నీకే పనికొస్తుంది బేబీ. భరత్ వదిలే నన్ను. భరత్, భరత్ వదిలే నన్ను. భరత్, భరత్, భరత్.
వదిలే నన్ను. భరత్, ఏం చేస్తున్నావు? చూస్తావుగా. నేనెక్కడున్నా నీతో ఇక్కడ టచ్లో ఉంటాను బేబీ. దీంట్లో నుంచే మాట్లాడతాను, ఛీ! సరేనా? ఓకేనా? ఐ విల్ మిస్ యూ. భరత్, భరత్ వదిలే భరత్. భరత్ ప్లీజ్, భరత్. భరత్ ప్లీజ్, భరత్. భరత్ ప్లీజ్ వదిలే నన్ను. భరత్, భరత్. అమ్మా. ఏముంది, పద్మావతిని ఎత్తుకెళ్ళమని చెప్పింది మావయ్యే, దాచిపెట్టమని చెప్పింది కూడా మావయ్య అని చెప్తా. నువ్వు చెప్పింది చెప్పమన్నట్టు చెప్పడం తప్ప. పెద్దమ్మ ముందు నీ పరువు కాపాడాలనుకోవడం తప్ప, నీకిచ్చిన మాట తప్పడం తప్ప ఏది తప్పు మావయ్య? అల్లుడు, పద్మావతి కనిపించిందా? లేదు మావయ్య. నేను కూడా మ్యాక్సిమం ట్రై చేశాను అల్లుడు. ఎక్కడా తన ఆచూకీ తెలియలేదు. నువ్వేం భయపడకు, పద్మావతికి ఏమీ కాదు. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమే తన్ని కాపాడుతుందని నువ్వు ఎప్పుడూ అంటుంటావు కదా. ఇప్పుడు కూడా అదే ధైర్యంతో ఉండాలుడు. అసలు ఈ భర్తగాడు ఎక్కడుండి ఉంటాడు? ఏంటి మావయ్య, పిలిచావా? పిలవలేదు అల్లుడు, తలుచుకున్నానంతే. అవును, ఎక్కడి నుంచి వస్తున్నావు అల్లుడు? అక్కడి నుంచే. అక్కడి నుంచి అంటే? నీ అనుమానం ఎక్కడి నుంచో అక్కడి నుంచే. అంటే పద్మావతి దగ్గర నుంచేనా? అవును. ఏ పెద్దమ్మతో చెప్తావా లేదా నన్నొచ్చి చెప్పంటావా? వద్దురా, వద్దొద్దు, అవసరమే లేదు. వెళ్ళు, వెళ్ళి రిలాక్స్ అవ్వు. ఓకే మావయ్య, నేనింకా పెద్దమ్మకి నిజం చెప్పి నీకు హెల్ప్ చేద్దామనుకున్నా, కానీ నువ్వే వద్దంటున్నావు. నీ బ్యాడ్ లక్. వస్తా నీ వెనకా. ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే అది ఖచ్చితంగా వీడు మాత్రమే. నాతోనే పెట్టుకుంటావా మావయ్య? ఎందుకైనా మంచిది. విషయం ఇప్పుడు కామెడీగా ఉన్నా ఆలస్యమైతే అదే సీరియస్ అయ్యే ప్రమాదం ఉంది.
పద్మావతితో పెళ్ళయ్యేంత వరకు నా జాగ్రత్తలో నేనుంటే మంచిది. పద్మావతి పద్మావతి నా తల్లి ఎక్కడున్నావమ్మా? నీకేం కాకూడదు. నా బిడ్డ నిన్ను 100 ఏళ్ళు బ్రతకాలి. ఎలాగైనా నా బిడ్డను కాపాడుకుంటారు. నా బిడ్డ నిండు 100 ఏళ్ళు బ్రతకాలి. ఎలాగైనా నా బిడ్డను కాపాడుకుంటారు. దేవుడా, నాకు సహాయం చేయి తండ్రి. నా బిడ్డని నేను ఎలాగైనా రక్షించుకోవాలి. సహాయం చెయ్యి తండ్రి. ఒకవైపు తాటకిలాగా కామాక్షి, ఇంకీచుకుడిలాగా భరత్ గాడు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మింగేయాలని తోడేళ్లలాగా దాని వెంట పడుతున్నారు. ఆ మానవ మృగాలు నా కూతురుని మింగేయక ముందే ఇప్పుడు నేను తన దగ్గరికి చేరుకోవాలి. కానీ ఎలా? హాయ్ బేబీ, ఏంటి ఏడుస్తున్నావు? ఆ కన్నీళ్ళేంటి బేబీ? ఆ కళ్ళెందుకు ఎర్రబడ్డాయి? నా కోసమేనా? నా కోసమే ఆ కళ్ళు ఎర్రబడ్డాయా? నా గురించే ఆలోచిస్తున్నావా? భరత్, ప్లీజ్ భరత్, నీకు దండం పెడతాను, నన్ను వదిలే భరత్. పద్మావతి ప్లీజ్, నేనే నీకు దండం పెడతాను, నన్ను కన్సిడర్ చెయ్యి. హే బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇలా బాధపడుతుంటే నేను అస్సలు చూడలేను. నీ మూడ్ ఎలా చేంజ్ చేయాలో
నీ ముఖంలో కన్నీళ్లకు బదులు ఆనంద బాష్పాలు ఎలా నింపాలో నాకు బాగా తెలుసు. నీకు సీనయ్యం చూడాలనుందా? వెయిట్. ఎక్కడికి వెళ్ళిపోయావు పద్మావతి? నాకు నిన్ను చూడాలనుంది. బేబీ, నీ సీనయ్యం చూస్తావా? నీతో మాట్లాడాలనుంది పద్మావతి. నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఎక్కడున్నావు పద్మావతి? సీనయ్య, సీనయ్య, सिद्धार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथम्